ఇక టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ ఉదయం ఏపీసీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రతిపక్షాలు చెబుతూ ఉంటే తప్పు చేయనప్పుడు భయం ఎందుకని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఏం చేశాను చెప్పమన్నాను. లేదంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తప్పుడు విధానం. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక 5 మంది అడ్వకేట్లను, ఒక 50 మంది పాలిటీషియన్స్ను పెట్టుకొని ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే దాన్ని అవునవును కరెక్ట్ ఆయన వాదన అని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు దీనికి తర్వాత ఇంకొకటి కూడా మన అందరి దృష్టిలో ఉంది. దాని మీద కూడా ఐటీ నోటీసులు ఇస్తే ఆ ఐటీ నోటీసులు ఇచ్చిన వారిని ప్రశ్నించాడు. ఏదంటే మీరు హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు, నాకు ఏ సర్కిల్లో ఆ కేసు ఉందో ఆ సర్కిల్కి సంబంధించి ఆ సర్కిల్ నుంచి నోటీసులు రావాలని చెప్పి వారు దాటవేసి దానికి జవాబు కూడా చెప్పలేదు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వారికి తెలిసే అన్నీ కూడా చేశాడు. తెలిసే చేసేదే కాకుండా మొత్తం కూడా ఒక అవినీతి కుట్రకోణంలో ప్రభుత్వ ధనాన్ని దోచేయడానికి చేసింది. మరి సిమెన్స్ కంపెనీ ఆ ఒప్పందంలో ఎంత పర్సంటేజ్ పెట్టింది, ఎంత పర్సంటేజ్ ప్రభుత్వం పెట్టింది, అవన్నీ చూస్తే సిమెన్స్ కంపెనీ రూపాయి కూడా పెట్టలేదు. మరి 90% ఏది రాకుండానే ఈ 10% డ్రా చేసేయడం, అది అయిన తర్వాత ఈ షెల్ కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీల జాడ కూడా తెలియకపోవడం, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసాయి. కాబట్టి చంద్రబాబును ఈరోజు పోలీసులు, సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 371 కోట్ల రూపాయలు ఏదైతే జిఎస్టీతో కలుపుకొని ఇంకోటి కలుపుకొని ఈ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక 2 సంస్థలకి, ఒక 2 షెల్ కంపెనీస్ని క్రియేట్ చేసి 2 కంపెనీలకి డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత ఈ కేసెస్ అన్నీ కూడా బయటకు, ఇది 2014 ఆగస్టు నుంచి మొదలుకొని 2016 ఫిబ్రవరి లోపు ఈ 371 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సినటువంటి షేర్ ఏదైతే ఉందో దీన్ని ఈ షెల్ కంపెనీస్కి డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. క్యాబినెట్ టేబుల్ ఎజెండాలోకి ఈ అంశం వస్తుంది. అక్కడికక్కడే స్కిల్ డెవలప్మెంట్ ఎండి క్యాబినెట్ అవుతుండగా టేబుల్ ఎజెండా మీదకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది, దానికి ఈ ప్రాజెక్ట్ మనం చేపడితే బాగుంటుందని చెప్పి టేబుల్ మీద తీసుకొస్తారు. క్యాబినెట్ ఆమోదం చేస్తుంది. దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాలి, మనం 10% మనం ఫండ్స్ రిలీజ్ చేయాలి, చేస్తే సంస్థ వచ్చి మిగిలినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది అనేటువంటిది, ఇదంతా కూడా నమ్మించేటువంటి కార్యక్రమం. దీనికి ఒక ఎంఓయూ చేయడం, దీనికి ఇవన్నీ సృష్టించడం అనేటువంటివి చేశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరి జైలులో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని
ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించిన వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా. ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా వారి నాయకులు కానీ, ఆయన అనుచర వర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళని రోడ్లో నుంచి, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే, మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరపున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంది. రాజకీయాలు అందులో చంద్రబాబు నాయుడు గారి లాగా ఉన్న వ్యక్తిని జోలికి ఎవరు పోకూడదని ఏదైనా సిద్ధాంతం ఉంటే, అలాంటిది ఏదైనా కాన్స్టిట్యూషన్ పరమైన ఇది ఉంటే, లేదా మీడియా పరంగా మీరు అట్లా ఫీల్ అవుతుంటే చెప్పండి. మీరు క్వశ్చన్ చేయాలా? ఇదేందా అన్యాయం? నీకేమో నువ్వు అతీతుడువా చట్టానికి? నీ మీద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ఉరికంబానికి తీసుకెళ్తారు, అక్కడికి క్వశ్చన్ చేస్తారు, కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు. మాకు వీళ్ళు అడగాల్సిన వీళ్ళు అడుగుతారు, కోర్టు ఏదో అభిప్రాయపడుతుందో దాని ప్రకారం పోతారు. ఇందులో ఎక్కడ రాజకీయ సాధింపులు? ఆయనకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో తెలుసు జరుగుతుందని. ఏదో ఒక రోజు ఇమ్మినెంట్ అనేది తెలుసు. ఆయన చేసినా కదా, ఆయన స్మెల్ చేశారేమో, ఆయనకున్న శక్తి మేరకు దాన్ని కనుక్కోగలిగే సిస్టమ్ మొత్తం ఆయన ఉంటాడు కదా. బహుశా ఏజెన్సీ మూవ్ అవుతుందని తెలిసి ఇది చేశారేమో. ఇంత ఘోరంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక షెల్ కంపెనీకి పంపించి, ఆ షెల్ కంపెనీ ద్వారా మళ్ళా తిరిగి తన జేబులోకి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదా? విచారణ చేయకూడదా? చెప్పని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏం కాదులే, వారి తాబేదారులు. సరే, తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇది అన్యాయం, అక్రమం అని. ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానియటం లేదని. రావయ్యా, నువ్వు కూడా హైదరాబాద్లో ఉన్నావుగా, రా, వచ్చి